నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో దారుణం జరిగింది. చెరువులో విషం కలపటంతో వందలాది చేపలు మృత్యువాత పడ్డాయి. గంగపుత్ర సంఘానికి చెందిన మత్స్యకారులు సింగోటం రిజర్వాయర్ పక్కనే ఉన్న దొంగబాలయ్య చెరువులో చేప పిల్లలు పెంచుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ జనవరిలోనూ 6 లక్షలు విలువ చేసే పిల్లలు వదిలారు. అవి పెద్దవటంతో కొద్ది రోజుల్లో చేపలు అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషగుళికలు కలిపారు. చెరువులోని చేపలన్నీ మృతి చెందాయి. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో విషం కలిపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. దాదాపు 8 నుంచి 15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జనవరిలో 6.5 లక్షల చేప పిల్లలు మా దొంగబాలయ్య చెరువులో వదలడం జరిగింది. అవి ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేసి మా పంట మొత్తం నాశనం చేసిండ్రు. మా సొసైటీ చాలా నష్టాల్లో ఉంది. ప్రభుత్వం దీన్ని గుర్తించి మాకు నష్టపరిహారం చెల్లిస్తుందని ప్రభుత్వానికి వేడుకుంటున్నాము.